ఇంకొక ఎంట్రీ. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? వావ్ వాట్ ఎ లవ్లీ వాయిస్. సాయి పల్లవికి మీరు డబ్బింగ్ చెప్పింటే తండ్రి ఫీడల్ అయ్యి ఉండేది. ఇంకా మనోడి కోసం పెద్ద ఫైట్. అదేలా నువ్వు నాకే కావాలి, నాకు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. ఓకే 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 ఈ బాడీ అప్ టు బాటమ్ మీదే. ఇంకా టైం కి మన హీరో కోసమే అన్నట్టు ఇంట్లో దొంగలు పడి మన హీరోయిన్స్ ని లైన్ లో నిలబెట్టి ఇంకా మనోడితో ఇలా కుస్తీ పడుతుంటే మనవడి కష్టం చూసి హెల్ప్ చేయడానికి తాత దిగొస్తాడు. మళ్ళీ ముగ్గురుతో ఇంకొక రొమాంటిక్ సాంగ్. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. ఇక్కడ మనోడు రొమాన్స్ లో బిజీగా ఉంటే అక్కడ బామ్మ హాస్పిటల్ అవుతుంది. ఇంకా ఎమోషనల్ అయ్యి మనోడు కార్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి టెన్షన్ పడుతుంటే అప్పుడే మన తాత తన ప్లాన్ రివీల్ చేస్తాడు. దట్ ఇదంతా మాయ, నువ్వు ఇంకా ఈ దయ్యాల కొంపలోనే ఉన్నావని. ఎవడో గొట్టంగా చెప్పాడంట దట్ వీళ్ళ బామ్మని టార్చర్ చేసి చంపితే జన్మ జన్మలకి మన తాత రిచ్గా పుట్టొచ్చని. అందుకే ఈ గోలంతా. ఇంకా మనోడికి మళ్ళీ తాత డబ్బంతా తగలబెడుతుంటే మళ్ళీ తాత మైండ్ గేమ్ స్టార్ట్ చేసి హాస్పిటల్లో పడేస్తాడు. ఇంకా ఈ కన్ఫ్యూజన్ లో పిచ్చెక్కి మనోడు ఈ చెర్రీగాడిని చంపించేస్తాడు. సడన్ గా గుర్తొచ్చి ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని బామ్మ ఇన్స్పిరేషన్ తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ డబ్బంతా తగలబెట్టగానే తాత ఇప్పుడు తాత ఒక పెట్టి దింపుతాడు. బల్లి వర్సెస్ రాక్షస బల్లి. అది మోసాలే. సారీ తాత, విసిరి విసిరి కొడుతుంటే బల్లి అనుకున్నా. ఇంకా తాత ఎంతమందిని దింపినా మనోడు సింగిల్ హ్యాండెడ్లీ అందరినీ వేసుకుంటూ పోతాడు. ఆఖరికి శాండ్ సునామీ వచ్చినా కూడా ఇలా సింపుల్ గా ఎస్కేప్ అవుతాడు. ఇంకా తాత బెంటన్ లో హ్యూమాంగసార్ అయ్యి మనోడు సౌల్ సకింగ్ స్టార్ట్ చేస్తాడు. ఊరికే నలిపినట్టు నలిపేస్తే సరిపోద్దిగా, ఏదో పెద్ద హ్యారీ పోటర్ లో డిమెంటార్ అని ఫీలింగ్. ఇంకా బామ్మ ఎంకరేజ్మెంట్ తో చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసుకుని మనోడు అవెంజర్స్ లో కెప్టెన్ మార్వెల్ అయిపోయి తాతని వేసేస్తాడు. ఫైనల్లీ మారుతి నోలన్ మన అన్నని జోకర్ చేశాక చేసిన లాగా సరిపోలేదని ఈసారి ఏకంగా 6 హీరోయిన్స్ ని పెట్టి మళ్ళీ పార్ట్ 2 దింపుతున్నాడంట. సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా షేర్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సీ యూ ద నెక్స్ట్ టైం. బాయ్.